గుడ్ మార్నింగ్, శుభోదయం అండి. ఈరోజు వచ్చేసి ఇంకా వ్యవసాయం పనులకు వెళ్తున్నాను అండి. దాకా సిమెంట్ పనికి వెళ్ళాను 2 days. పేమెంట్ కూడా ఇచ్చేశారు. తర్వాత బయట అవుట్ సైడ్ చేయాలి, అందుకని చెప్పేసి పరం చేయాలి. వాటికి సంబంధించిన కర్రలు కావాలి. అయితే కర్రలు తీసుకురావడానికి ఒక 4 రోజులు లేట్ అయిద్దని చెప్పారు. అందుకని చెప్పేసి ఏదో పనికి వెళ్ళాలి కావని చెప్పేసి రాత్రి మళ్ళీ 4గురికి ఫోన్ చేసి కనుక్కొని నా వ్యవసాయ పనులు మాలేని అని చెబితే, ఉన్నాయి తమ్ముడు, గెనాలు వేయాలి అంటే గిట్లు అండి, గిట్లు చెక్కుతారు. మాగాడులో గిట్లు ఉంటాయి కదా, గిట్లు చుట్టూరా గడ్డి, అలానే కొన్ని చోట్ల తరుగు వండి నీళ్ళు పోవడం అలా ఉంటుంది. అంటే ఇంకా వాటికి మనం పార తీసుకొని గిట్లు చెక్కుకుంటా గడ్డి అనేది తీసేసుకుంటా మట్టి వేసుకుంటూ ఉండాలి. అదన్నమాట మ్యాటరు. అందుకని చెప్పేసి ఈరోజు గెట్లకి వెళ్తున్నాను. ఇంకా గెట్లకి వెళ్తే అన్నం తినాల్సిన పనే ఉందని మీరు అడగచ్చు. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది కంటే ఇంకా మేము మధ్యలో ఎక్కడ టిఫిన్ చేయము, అలానే భోజనం కూడా చేయము. 11 గంటలకు 10:30 మధ్యలో అయిపోద్ది. ఒక్కొక్కసారి 12 గంటలు కూడా పట్టిద్ది అన్నమాట. అలాంటప్పుడు ఇంకా బాగా తాపన వచ్చి తిక్కబడుతూ ఉంటుంది ఎండకే. ఇప్పుడంటే చల్లగా ఉంది కానీ కొంత సమయం తర్వాత ఎండ వచ్చి ఇంకా గిట్లు చెక్కుతుంటే తిక్కగాను ఇంకా నీరసంగా ఉంటుంది. అదిగోండి, అందుకని చెప్పేసి సద్దనం తినిపోయాను అనుకోండి, కొంచెం మనకి చలవగా కొంచెం ఎనర్జీలా బాగుంటుంది అన్నమాట. ఓకేనండి, ఇంకా త్వరగా బయలుదేరుతాం పదండి. పారెక్క నువ్వు చూసుకొని ఇంకా గెట్లు చెక్కుదాం పదండి. ఎలా ఉంటుందో చూపిస్తా. రాజీ, లేచావా? మరి నేను గెట్లకి వెళ్తున్నా కానీ ఏం నవ్వుతున్నా? సరే, పొద్దున్న నవ్వుతా పంపిస్తే నాకు చాలా మంచిదే. కానీ ఉదయం నేను గెట్లకి వెళ్తున్నా. నేను సిమెంట్ పని కొంటే దానికి వెళ్ళాను కదా, ఈరోజు లేదంట. అందుకని దీనికి వెళ్తున్నాను. నేను మధ్యాహ్నం కల్లా ఇంకా 1 గంటకి 12 గంటకల్లా రావచ్చు. వచ్చిన కంచి మళ్ళీ ఇంట్లో పనులు చేసుకుందాము. వచ్చిన కంచి ఈ మెల్లంతా శుభ్రం చేసుకొని కూరగాయల మొక్కలు నాటుకుందాం. సాలిపోయేది ఏముందిలే రాజీ, నాకు అలవాటేగా పని చేయడం. సరే మరి నేను వెళ్తున్నా, జాగ్రత్త మరి పిల్లలతో. సరేలే, ఫస్ట్ టైం నాకు ఇంతకుముందు అలవాటే కానీ ఇంకా మళ్ళీ ఈ సంవత్సరంలో ఫస్ట్ టైం వెళ్ళటం. సరే నేను వెళ్తున్నా. ఒకసారి అయితే గెట్లు మూలం చీకటప్పుడు తాసుపాము వచ్చింది. అలాంటి జరుగుతూ ఉంటాయి, లే పాములు అలాంటివి ఉంటాయి. సరే మరి జాగ్రత్త. సుహాస్, గుడ్ మార్నింగ్, శుభోదయం. నీకు వీడికి శుభోదయం అవ్వాలనుకుంటా, తల్లి కను కొడుక్కి. సరే వెళ్తున్నా మరి. ఇంకా పార చూస్తున్నా కానీ మనుషులు ఆగారంట. నేను త్వరగా బయలుదేరాలి. ఏం కూర వండాను? బీట్రూట్ మిరియాల రసం చేయి. అబ్బో, అదేంది కొత్తగా వినడానికి కొత్తగా ఉంది. అది ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది. అది కాక మిరియాల రసం మామూలుగా అన్నా కానీ బీట్రూట్ ఎప్పుడు తినలేదు. చూడు. సరే, పట్టట్లా ఉండిద్దిగా, జాగ్రత్తగా వెళ్ళి మరి.
ఇంట్లో పని త్వరగా చేసుకొని పిల్లలకి స్కూల్ పంపి. సరే బావా, ఇద్దరం పంపి. ఇద్దరం పంపి. జాగ్రత్తగా వెళ్ళరా. ఓకేనండి, ఇంకా గెట్లకైతే బయలుదేరాను. టైం చేసి 7:30 మధ్యలో అవుతా ఉంది. మనుషులు ముందు వెళ్ళిపోయారు అన్నమాట. ఏ టైం దాకా పట్టిద్దో. ఈరోజు ఫస్ట్ టైం కదా వెళ్తాం. రాజకుమారి ఏమో ఇంట్లో పనులు చేసుకుంటే పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది. అమ్మయ్య, ఇంట్లో పనులు మొత్తం చేసుకోవడం అయితే అయిపోయింది. అంట్లు తోమాను, బట్టలు ఉతికాను, ఇంటి ముందు కసూరు చేశాను, అన్నం కూర వండేసాను. 3 పిల్లలకి వేడి నీళ్ళు కాగబెట్టేసి స్నానం కూడా చేపించేస్తాను. మా గుండాయికి అయితే బొగ్గుని చుక్క పెట్టి బొట్లు మొత్తం పెట్టి 3 పిల్లలకి పౌడర్ పూసేసి రాగిసావు కాసాను కదా, ఇంకా అవి కూడా తాపిచ్చేసి స్కూల్ దగ్గర వదిలిపెట్టేస్తాను. మా బుడ్డాయి ఏనంట మావా, ఎన్ని ఎకరాలు ఇది? 5 గంటలకు వచ్చినట్టు పోయేదేగా. నేను 5:30కు లేపినాయండి. మా మామ అండి చాలా సరదాగా ఉంటాడు అన్నమాట. ఇది కనబడేదేమన్నా? ఎంతమంది అయ్యా మనం ఏరి మనుషులు ఏరి? మనం 3 బయటకు పోయిందా. ఓకేనండి, ఇవి కనపడే చూసారా, ఇవే మాట గెట్లు అంటారు. 11 ఆ మధ్యలో అవ్వచ్చు. సరే చూద్దాం పదండి. గెట్లు ఎలాగ ఉంటే చూద్దాం మరి. ఓకేనా, రాజకుమారి చక్క ఇంట్లో పనులు చేసుకుంటుందిలే. మా బుడ్డ అయితే బొట్లు బాగా పెట్టించుకుంటాడండి. బాగా మంచోడని చెబుతున్నా. ఇంక పెట్టి బొట్టు పెడతా, సువాసన ఇప్పుడు పెడతా. రే ఇటు చేయి పెడుతున్నారు రాజంటే ఈ వీడియో బాగోదు. ఇది నేను ఇటు చేయి పట్టుకోకుండా తీసా. ఈమె గుండులు అట్లు పోమే. మేము కావాలి చేతులు పెట్టుకున్నాయి. గుండబ్బాని రెడీ చేయటం అయిపోయింది. ప్రిన్స్ అమ్మకు కూడా బొట్లు పెట్టి ప్రిన్స్ అమ్మకు కూడా బొట్లు పెట్టి సాసుకి పౌడర్ అయిపోసేస్తే ఇంకా స్కూల్ దగ్గర పెట్టేస్తాను. మనం పొలం నరికేటప్పుడైనా గినాలు నరికేటప్పుడైనా పార పొదునుందా గొడ్ల పొదునుందో చూసుకోవాలి. అవి పొదునుంటేనే ఎంత పైన సాగగలిగిద్ది, లేకపోతే మాత్రం ఆడే ఉంటాం. సరేనా, త్వరగా మొదలు పెడదాం. మరి వచ్చారు ఇప్పుడే. ఇంకా త్వరగా చెక్కటమే. సాయంత్రానికి ఎంత డబ్బులు పడతాయి చూద్దాం. జావు కూడా ఫ్రెండ్స్కి ఈ మధ్య ఏంటంటే అంటే చెవులు కుట్టించిన కాడి నుంచి ఇదిగోండి ఈ గౌన్ వేద్దామని చెప్పేసి తీసాను.
హెవీ వర్క్ అస్సలు వద్దంటుందండి. మామూలు కాటన్ బట్టలు వేస్తున్నా కానీ లేడీస్ గౌన్ అంటే వద్దంటుంది. అవి ఎందుకంటే టేసేటప్పుడు చెవుకి బాగా తగులుకొని నొప్పి వస్తుంది అని చెబుతా ఉంది. ఇవాళ తమ్ముడు షర్ట్లు కూడా ఇప్పుడు పడుతున్నాయి సుహాసినికి. ఏంటంటే ఇట్లా చేతులకు తగిలిచ్చాయి కదా, అంతగా నొప్పి లేదని ఇంక ఇవే ఎక్కువగా వేసుకోవాలని చెప్పి ఆశపడతా ఉంది. పెడతా రే అసలు వాడేంది రాజాంటి ఎలా ఒకటి తీసేదా ఎలా ఎట్నే మీరు ఒక జాతి పట్టుకురండి, ఒక జాతి పట్టుకుపోతారు. పదరానే ఏ పట్టుకుపోతారు? 5 పోవటం మరి ఏం చెప్తుందయ్యా? మరి ఇద్దరు పిల్లలకి బొట్లు పెట్టి పౌడర్ పూసాను కదా, సాస్ కూడా తల దువ్వేసి తలస్నానం చేస్తాను. కొబ్బరి నూనెమో సాయంత్రం పెడతా వచ్చిన తర్వాత. సరేనా? చదువుకో చక్కగా. ఇంటికాడ ఉండకూడదు, తప్పు. స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి, చదువుకుంటే జాబ్ వస్తుంది. సరేనా? మేము పడే కష్టాలు మీరు పడకూడదు నాన్న. నేను బాగా చదువుతున్నా. అమ్మో ఏం చదువుతుందమ్మా సీనియర్గా కావాలంటే మా మేడం అడుగు. ఎటు వచ్చాను? నీ ఇష్టం. ఇద్దరం బాగా చెప్పుకుని పోదామా లేకపోతే అట్టా అని? అట్నే రాయితే సరే చెరువు తొందరగా అయిపోద్ది. ఆ పని చేద్దాం. సరేనండి. ఆ గెట్లు ఈ గెట్లు అలా చెక్కాలన్నమాట. అలా చెక్కి అలా వేస్తే నీళ్ళు బాగానే ఉంటాయి. తొందరగా మొదలు పెడదాం. పిల్లలకైతే రావుసావు కాశాను కదా, అయితే అప్ప పాలు బొచ్చేసాను ఇష్టంగా తాగుతారని, చక్కెర కూడా వేయకుండా. తాగు కాలట్లా పొద్దున దాంట్లో బాగున్నాయా? తాగండి గబక్కన స్కూల్కి వెళ్దాం. మరి ఏం చేస్తావు స్కూల్ బాక? గబగబ దాకా టైం అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 మధ్యలో అవుతుందండి. కొంతమంది భోజనం చేయలేదన్నమాట ఉదయాన్నే. నేనంటే పెరుగని తినొచ్చా కానీ వేరే వాళ్ళు కూడా సగం మంది తినొచ్చిన వాళ్ళు ఉన్నారు, తిన్న వాళ్ళు ఉన్నారన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా రైతు అయితే మాకు ఇడ్లీ తీసుకొచ్చాడు. అందరికి ప్లేట్ ఇడ్లీ అయితే అందరం కలిసి మళ్ళీ ఇంకా ఇడ్లీ తినేసి చెప్పలేదు పడుకున్నప్పుడు ఆ పళ్ళు కొద్దిగా మారుకుంటారా మాతో తర్వాత
ఓకేనండి, టైం వచ్చేసి 10 అవుతుంది. ఇంకో గంటలో అయిపోయింది అన్నమాట. ఇంక ఇలా చెప్పుకుంటా ఆ తరుకున్న కాడ మట్టి వేసుకుంటూ పోవాలి. అది మ్యాటర్. ఈ రైతు కష్టానికి ఒక లైక్ కొట్టండి, సరేనా? మొదలు పడదాం మళ్ళీ గణ చక్కతో. వెళ్దాంపా. ఏ మధు ఈ బండి ఎక్కరా, నాని మా బండి ఎందుకు వంట చాలండి. ఓకేనండి, ఇంకా 3 ఎకరాల గెనాల చక్రం అయితే అయిపోయింది. ఇంకా బయలుదేరుతాం ఇంటికి. టైం వచ్చేసి ఇంక 11 అవుతుంది. రారా మధు. రేపు బయలుదేరుతాం. ఓకేనండి, ఇంటికి అయితే వచ్చేసాను. అప్పా ఉదయం 6 గంటలకు వెళ్తే ఇప్పుడు 11 టైం వచ్చి 11 అవుతుంది. అదే పొద్దున భోజనం చేయకపోయినట్టయితే అక్కడే అడ్డం పడిపోయారు అనమాట నేస్తానికి. అది పెరిగాన తినబట్టి ఆ ఓపికతో ఇప్పుడు దాకా ఉండగలిగా. ఏం చేస్తున్నా? తిన్నావన్నా? అయిపోయింది. ఏంది ఎట్టండేది? ఏంది బాగానే ఉండేది. ఏమైందిలే కానీ. ఏం కూరండి? చెప్పావుగా బీట్రూట్ రసం చేసావా? సరే, స్నానం చేస్తాం మరి. నేను స్నానం చేస్తా. నేను కూడా తినలేదు. టైం 11:30 అవుతుంది. తినకూడదు ఇంకా. ఏం చేస్తున్నావు? ఏమో తినబుద్ది కదా. సరే, ఇద్దరం కలిసి చేద్దాం. సరే, స్నానం చేస్తాను. సరేనండి, రాజకుమార్ వచ్చేసి ఇంకా బీట్రూట్ మిరియాల రసం చేసింది. చాలా బాగుంది టేస్ట్ అయితే. సగం తాగానమాట, అంత సూప్ లాగా భలే ఉంది. ఇవ్వండి, మిరియాల రసం చాలా మంచిది హెల్త్కి.